దగ్గరికి వచ్చిన అసెట్ను డెబిట్ సైడ్లో చూపించాలి. మన దగ్గర నుండి వెళ్ళిపోయిన అసెట్ను క్రెడిట్ సైడ్లో చూపించాలి. రియల్ అకౌంట్ డెఫినేషన్ని చూద్దాం. అకౌంట్స్ రిలేటింగ్ టు అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ రియల్ అకౌంట్. ఇప్పుడు నామినల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. నామినల్ అకౌంట్ అనేది బిజినెస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ను, లాసెస్ను, ప్రాఫిట్స్ను, తర్వాత ఇన్కమ్ని చూపిస్తుంది. ఇప్పుడు నామినల్ అకౌంట్ రూల్స్ని చూద్దాం. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే మనకు వచ్చిన ఖర్చులను, నష్టాలను డెబిట్ సైడ్లో చూపించాలి, మనకు వచ్చిన లాభాన్ని, ఇన్కమ్ని క్రెడిట్ సైడ్లో చూపించాలి. ఇప్పుడు నామినల్ అకౌంట్ డెఫినేషన్ని చూద్దాం. అకౌంట్స్ రిలేటింగ్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ నామినల్ అకౌంట్. వాల్యుయేషన్ అకౌంట్. వాల్యుయేషన్ అకౌంట్ను ఆస్తుల యొక్క విలువ ఎంత పెరిగింది లేదంటే ఎంత తగ్గింది, అలాగే అప్పుల విలువ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనే విషయాన్ని చూపించడానికి యూజ్ చేస్తారు. ఒక సెంటెన్స్లో చెప్పాలంటే అసెట్స్ వాల్యూ అలాగే లయబిలిటీ వాల్యూలో చేంజ్ని చూపించడానికి వాల్యుయేషన్ అకౌంట్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు వాల్యుయేషన్ అకౌంట్ డెఫినేషన్ను చూద్దాం. A valuation account is account maintained to show the decrease or increase in the value of an asset or liability. ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ను, అకౌంటింగ్ రూల్స్ను కాపీ చేసి పెట్టుకోండి. నేను మీకు ఈ అకౌంటింగ్ రూల్స్ను ఎలా యూజ్ చేయాలో జర్నల్ చెప్పేటప్పుడు చెప్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.